राधा। संतों की पानी पानी हुजूर स्वामी जी महाराज जी की उपदेश सद्गुरु भक्ति का। काल चक्र में डाल घुमावे, मोह जाल में बहुत फसावे। मित्र न जानो बैरी पुरा, गुरु भक्ति से डारे दूरा। దానికి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, దీనికి మిత్ర అనుకోవద్దు, ఇదే మీకు ఒక శత్రువు. ఇది ఏం చేస్తుంది, మీకు భక్తి నుంచి దూరం పారేస్తుంది. ఎప్పుడు ఈ మోహజాలంలో కట్టేసి మీకు బాధ పెడుతుంది. మార్పులు ఏమంటారు, ఏం అయ్యేది ఉంది, రిజిస్టర్డ్ ఉంది. మనం పుట్టక ముందే అంత రాసే పంపిస్తారు. పైలే బనా ప్రారంభ పీछे మిలా శరీర్. ముందే అన్ని ప్రారంభ కర్మాలు తయారు చేసే మనకి ఈ శరీరంలో పంపిస్తారు. ఆ కర్మాలు పట్టే ఈ శరీరం దొరుకుతుంది. కర్మాలు పట్టే మన బుద్ధి జ్ఞానం ఉంటుంది. కర్మాలు పట్టే ఇక్కడ సుఖ దుఃఖాలు మానవమానాలు ఇవన్నీ వచ్చేది ఉంటుంది. జీవి కర్మాధీనంలో ఉంది. చూడండి, నేను ఎప్పుడైనా కానీ చెప్తుంటాం, రాజా దశరథ్ చాలా మంచివాళ్ళే. రామ అందరికీ ప్రియలే. ఆయనకి ఏమంటే ఇప్పుడు వయసు అయింది, పెద్ద కొడుకు పట్టాభిషేకం చేసి నేను పోయి అడవిలో ధ్యానం చేసుకొని మానవ శరీరం సార్థకం చేసుకుంటాం అనుకున్నాను. మరి త్రికాల జ్ఞాని వశిష్ఠుడు బ్రహ్మ మానస్ పుత్రుడు ఆయన మంచి పండిత. మరి బ్రహ్మర్షి ఆయన జ్ఞాన చర్చ తెలిసింది, అత్త వాళ్ళు పిలిపించినారు. ఆయనకి కులుగురు. రేపు రామ్కి పట్టాభిషేకం చేయాలా, యావదు మంచి ముహూర్త సమయం అంట, తీసే కోరికే ఆయన తీసినారు. రేపు 11:20 మంచి ముహూర్త సమయం ఉంది అంట. ఏమాయా, రాజ్ సింహాసనం పైన కూర్చొని ఆనందం పడే సమయం దుఃఖకే కారణమాయా. అదే ముహూర్త సమయం సేమ్ అదే టైంలో రాజా దశరథ ప్రాణమైపోయింది. రామ సీత మరి లక్ష్మణ సంగడ వనవాసికి పోయే పని వచ్చాయి. సేమ్ అదే ముహూర్త సమయం. ఎందుకు రామ 14 సంవత్సరాల వనవాస రాత్రి రాసుకొని వచ్చినారు. మరి సింహాసనం ఎక్కడ వచ్చి దొరుకుతుందా? ఆయన పుట్టప్పుడు రాత్రి రాసుకొని వచ్చినారు. దానికి పోయే తిన్నారు బాబు. మరి అక్కడ జరిగే బాధంతా అది వచ్చింది. దాని కొరకే ఏమయ్యేది ఉంది, రిజిస్టర్డ్ ఉంది. చూడండి, నల్ చక్రవర్తి చాలా మంచి వాళ్ళే. ఆయన వాక్యం నుంచి కానీ శరీరం నుంచి బాధ పెట్టిన వాళ్ళే కాదు. ఆయన రాజ్యంలో ఎవరు బిగం వేసే వాళ్ళే లేరు. హరిభక్తుడు నల్ చక్రవర్తి రాజా, హరిభక్తుడు. ఆయన భక్తి ఎంత ఉంది అంటే ఎవరిని దొంతన చేయాలనుకుంటే చక్రం అప్పుడు వస్తుంది, కనబడుతుంది. అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తే అప్పుడే చక్రం వచ్చేస్తుంది. దానికి చక్ర పరిపాలన అంటారు. దానికి భయమే లేదు, ఎవరికి బిగం వేసుకోలేదు. అప్పుడు అట్లా నల్ చక్రవర్తి రాజా ఆయన. చూడండి, ఆయనకి ఏం బాధ తప్పిందా? లాస్ట్ లో జూజాలో అన్ని సోలిపోయినారు. జూజా ఆడే వాళ్ళకి ఎక్కువ ఆశ ఉంటుంది, ఇప్పుడు వస్తుంది ఏమో, ఎప్పుడు వస్తుంది ఏమో. రాజ్యం పోయింది, అన్ని పోయింది.
తన శరీరం పైన ఉండే బంగారం అంతా తీసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది ఏమంటే అదుపాయ. మరి తన డ్రెస్ ఇప్పి అన్ని పెట్టేస్తున్నారు, అదుపాయ. అన్ని సోల్పోయినారు. తరువాత ఏం చేస్తున్నారు, మర్యాద కాపాడే కోరికే భార్య చేసి చెప్పుకొని పంచి కట్టుకొని భార్య పిల్లోడు తోలుకొని అడవికి పాలైనారు. అక్కడ గుడిసి కట్టుకొని కూలి నాలి చేసుకొని బతుకున్నారు. ఎందుకు కర్మ గతింటారే నా ఇద్దరి విధిలో ఏం రాతుంది, ఎవరి నుంచి దూరం చేసేకి అయ్యేలే. ఆ సమయం చూపిస్తుంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, ఎందుకో చింత, ఎందుకో టెన్షన్, ఏమయ్యేది ఉంది, రిజిస్టర్డ్ ఉంది. మీరు పుట్టక ముందే రాసే పంపించినారు. అది మీకు దొరకదు, ఎక్కడ పొయ్యలే, ఎప్పుడు దొరకలే. మీరు డ్యూటీ చేసుకోండి, పని పాటు చేసుకోండి, చింత అవుద్దు. చింత నామది చింత చేసుకోండి. యావ చింత చేసే కోరిక ఎట్లా అమూల్యమైన సమయం పరమాత్ముడు ఇచ్చినారు. ఇది నరనారాయణ శరీరం ఉంది, ముక్తితో ఒక తలుపమే. దీంట్లో మనం ఆ పని చేయకపోతే, ఇది మన చేతులు జారిపోతే మరి 84 లక్షల జీవరాశులు పడాల. చెట్టు సామ్యాల్లో, పొరుగు పాము శరీరంలో, కింద శరీరంలో పోయి మన ఆత్మ బాధపడుతుంది. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తూ వస్తారు. అదే మాట స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, దీనికే మిత్ర అనుకోవద్దు, మనసుకే ఇదే మీకు శత్రు. దీని మాట వినొద్దు, గురువు మాట వినండి. ఇదే జన్మంలో ముక్తి, మరి సత్య పుట్టలు వచ్చే పని లేదు. గురువు మాట విని వాళ్ళే మానవాళ్ళు అయినారు. మనం వింటే మనం అవుతాం, మనసు మాట వింటే మరి బాధ తప్పనే. అయితేనా మనం సత్సంగం విని మరి ఎవరు మాట వింటుంటాం చూడండి. ఎవరికి అడగబోద్దు, మీ మనసుకి అడిగితే అవే చెప్తుంది. మహారాజ్ గారు ఒక కథ చెప్తుండే, గురు గోవింద్ సింగ్ సమయంలో ఆయన మొలబట్ట తెచ్చే కొరకు, అప్పుడు మొలబట్ట దొరకాలంటే కష్టం. కాటన్ ఒక 6 మీటర్ కావాలంటే ఒక శిష్యులకే డబ్బు ఇచ్చినారు. ఆయన ప్రేమి శిష్యుడే. ఆయన ఏం చేస్తున్నారు, ఆడంతా దుకాణం అంతా శోధన చేసుకొని చాలా 2-3 రోజుకి ఒక జగ దొరికింది. బట్ట బాగుంది. ఇంటికి తీసుకొచ్చినారో భార్యకు చూపించినారు. భార్య చూసింది బట్ట బాగుంది. ఆమె అంటుంది, పోనీ ఇది నాకు కావాలా, నీవు వేరే ఎక్కడైనా ఇంకో కొని తీసుకోపోతే అవుతుంది అంట. లేదు 3 రోజు అయింది, నేనంతా బాధపడి ఆడినంతా పారాడి చాలా కష్టంగా దొరికింది, నేను ఇచ్చలే, లేదు నాకు కావాలా అంట. మరి గురువు గారికి ఏం చెప్పాలా, దొరకలేదు చెప్పే, ఊరికి అయిపోయిందా. మరి వచ్చినారు, సాయంత్రం సత్సంగంలో వచ్చినారు. ఆమె మంచి శిష్యురాలే. ఆమె చూస్తా మీ మనసు ఎంతవరకు ఉందంటే పరీక్ష చేసుకునింది. ఆ బట్ట పక్కకి శైలి లోపల దాచి పెట్టుకొని వచ్చింది. ఆమె ఏది కూర్చునింది. సత్సంగం అయిపోయింది. అప్పుడు మహారాజ్ గారు ఆయన పిలిచి అంటున్నారు, ఏమయ్యా నీకు డబ్బు ఇచ్చింటే 3 రోజు అయింది, బట్ట తీసుకురాలేదా? అప్పుడు నిలబడి అంటారు, స్వామి ఏం చేయాలా, చాలా పుడకాలితే 4-5 తాలూకాలు ఎక్కడ దొరకలేదు స్వామి అంట అన్నారు. అంటేనే ఆమె నిలబడింది. స్వామి చూడండి, నీ దగ్గర నామం తీసుకొని మరి నీకు అబద్ధం ఆడుతున్నారు.
భర్త తీసుకువచ్చి ఇది నాకు కావాలా అంటే నాకు ఇచ్చి ఇప్పుడు లేదు నాకు దొరకలేదంటే మీకు అబద్ధాలు ఆడుతున్నారు చూడండి భర్త ఇక్కడ ఉంది స్వామి అంట. ఆమె అంటుంది చూడండి స్వామి ఈయన నీ శిష్యుడు కాదు నా శిష్యుడు అంటుంది. ఇది నీ శిష్యుడు కాదు స్వామి నా శిష్యుడు అంటుంది. ఈయనకి సిగ్గు అంతా మందిలో తలకట్టింది. అలాగా ఉంటుంది. మరి మనం ఎన్ని రోజు ససగా వెళ్ళి మరి ఎవరి మాట వింటామా? మనసు మాట వింటాం. గురు ఏమంటారు 2.5 గంట కూర్చోండి మీ కార్యశుద్ధి అవుతుంది. మనం వింటామా? 2 గంట 2.5 గంట కూర్చుంటే గురు కృపా సహజంలో దొరికిపోతుంది. మనసులో మార్పు వస్తుంది. అయితే మరి మనసు మాట వింటుంటాం. దాని కొరికే దానికన్నా అడిగితే నేను ఎవరి మాట వింటుంటే అవే చెప్తుంది. నా మాట వింటారు నీ మాట వినలేదు మనసే అంటుంది. मित्रन जानो बैरी पूरा गुरु भक्ति से डारे दूरा दारा सूत संपत्ति परिवारा दारे काम क्रोध की दारा. మరి ఏమంటున్నారో దారా సుఖ సంపత్తి పరివార. మరి మనసు ఏం చేస్తుంది? ఒకటే తన రూపం చేసి ఎప్పుడు ఈ కుటుంబ పరివార రూపం చేసేస్తుంది. ధన సంపత్తిలో మాడి బంగ్లాలో మరి కుటుంబ పరివార రూపం చేసేస్తుంది. భక్తి చేయనిచ్చారు. దీని చింతలో కట్టేస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో పిల్లడు కొట్టానే వాళ్ళ భాగ్యం వాళ్ళే ఎత్తుకొస్తారు. వాళ్ళ భాగ్యం ప్రకారం దేవుని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు తింటారు. అయితే మనం ఏమంటాం? మేము సాకుతున్నాము, మేము పెడుతున్నామంట. ఎవరు పెట్టే వాళ్ళు లేరు. అందరూ తను ప్రారంభంలో రాస్తే ఏమవుతుంది అది తింటున్నారు. అయితే తెలియక నేను వస్తుంది. ఆయన ఇస్తున్నారు అందరికీ. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఆ 10 మంది భాగ్య అనుసారమే అక్కడ ఆయన ఇస్తున్నారు. అదే వేరే అయిపోతే చూడండి ఒక్కొక్క రకాలు అయిపోతారు. ఒకరికి బాగా జరుగుతూ ఉంటుంది, ఒకరికి తినేకి లేక అవుతుంది. ఎందుకు? ప్రారంభం వేరే రకాలు. దానికి అందరికీ ఎవరు పిల్లలు కొడతానే వాళ్ళ భాగ్యం వాళ్ళే ఎత్తుకొస్తారా? వాళ్ళు తింటారా? వాళ్ళ భాగ్యం ప్రకారం ఆయన ఇస్తున్నారు అక్కడ. అయితే తెలియక మేము అహంకారం చేసుకుంటాం. నేను పెడుతున్నాము, నేను ఇస్తున్నాము అంట. ఇది ఎవరికి ఇచ్చేవాం లేదు. ఆయన దాని కొరికే మార్పులు అంటారు. మనం చింత చేసుకునేలా గురువు రూపమై సంసారం చేయాల. సంసార రూపమై సంసారం చేయకూడదు. మరి మోసం అయిపోతాం. ఈ లోకానికి వచ్చే కారణం అవుతుంది, బాధపడే కారణం అవుతుంది. दारा सूत संपत्ति परिवारा दारे काम क्रोध की दारा इंद्री भोग बास बरमावे भक्ति विवेक नाश करवावे. మరి ఏమంటారు? ఇలాగా మనసు ఈ భోగ విలాసాలు కట్టేసి మీకు భక్తి చేయించారు. భక్తి మన మానవ శరీర ధర్మమే పరమాత్మ భక్తి ఉంది. అయితే చేయించారు. ఈ స్థూల సంసార చింతనము మరి సంసారం ఎప్పుడు ధనధాన్యాలు మాడి బంగ్లాలు ఆశ ఎక్కువగా పెట్టి దీని చింతనంలో కట్టేస్తుంది. జరుగుతుంది.
చూడండి, మనం ఏం చేస్తామా, మన విధి విధానం రాత్రిలో తక్కువ ఉంది, మనం ఎక్కువగా సంపాదన చేయాలా అంటే ఆప చేసుకొని వ్యాపారం చేసేపోతాం. మన ప్రారంభంలో లేకపోతే అది నష్టమే వస్తా ఉంటుంది. ఎందుకో ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రారంభ కర్మలు పట్టే దొరకదు ఉంటుంది. ఎప్పుడో ఒకరు ఏం చేస్తారు, పగల రాత్రి పని చేస్తారు, కష్టంగా పని చేస్తుంటారు, అయితేనే తినేకే అనుకూలం లేక బాధపడుతుంటారు. ఇంకొకరు ఏం పని మాట చేసేలే, ఊరికి ఏసీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడతారు ఫోన్లో, లక్షాది రూపాయలు రోజు వచ్చి పడతా ఉంటుంది. ఎందుకు? అప్పుడు మంచిది చేసి వచ్చినారు ముందే శరీరములో, దాని ఫలం ఇప్పుడు దొరుకుతా ఉంది. ఇప్పుడు అప్పుడు దాని ధర్మం మంచిది చేసి వచ్చినారు, ఇప్పుడు దొరుకుతా ఉంది. మనం కొంచెమా చెడుకొని వచ్చినామా, కర్మలో చెడు కర్మలు చేసి మనకి బాధగా ఉంటుంది. దానికి ఓ ప్రతి జీవి ప్రారంభ కర్మలు పట్టే ఇక్కడ కష్టాలు సుఖాలన్నీ వచ్చేది ఉంటుంది. అయితే కర్మాలు చేసే కోరికే పరమాత్మ మనకి స్వతంత్రం చేసినారు. కష్టాలు సుఖాలు ప్రారంభ కర్మాలు బట్టి వస్తుంది. అయితేనా మంచిది చేయొచ్చు, భక్తి చేసుకొని ముక్తునే కావచ్చు. మరి చెడ్డ పని పాపాలు చేసుకొని నరకంలో పోవచ్చు. ఇప్పుడు మనకి స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో ఎట్లానా పని చేసుకోవచ్చు. ఆయన ఏం ఆటంకం చేసేలే పరమాత్ముడు. ఇప్పుడు ఆయన ఉంటారు లోపలే, ఊరికి ఉంటారు. నీవేం చేస్తేనే సరే, లాస్ట్ లో దాన్ని రాతలో ఉంటుంది, అక్కడ న్యాయం జడ్జిమెంట్ న్యాయం అక్కడ జరుగుతుంది. దాని కొరకే పరమాత్మ లేక యావ ఇది లేదు. దాని కొరకే అదే మాట అంటున్నారు, इंद्रिय भोग बास बरमावे भक्ति विवेक नाश భక్తి వివేక నాశ కరవావే. ఇది ఎప్పుడు భక్తి వివేక జ్ఞానమా, వివేక జ్ఞానం ఎక్కడ అవుతుంది? 10వ ద్వారంలో. ఎప్పుడో మనం ధ్యానం చేసుకొని 9 వదిలిపెట్టి 10వ ద్వారంలో వస్తామా, మన జ్ఞానం చర్చ మూరకాన్ని తెరుస్తుంది, జ్యోతి మరి నాదం వ్యక్తమవుతుంది. అప్పుడు మనకి తెలిసిపోతుంది మేము ఆత్మ, మేము శరీరమే కాదని. ఎప్పుడు ఆత్మస్వరూప లోపల చూస్తామా నమ్మకం వచ్చేస్తుంది. ఇప్పుడు మేము శరీరమే అనుకొని పని చేస్తున్నాం, దానికి బాధపడుతున్నాం. మా ఆత్మలు ఏమంటారు, మీరు ఆత్మలు, శరీరమే కాదు, ఇది బాడికి ఇల్లు. మీ కర్మలు రిడం తీర్చే కొరకు ఇది దొరికింది, మీరు ఆత్మలు. ఆత్మకే కర్మకే సంబంధం లేదు, మనస్సుకి ఉంది. మనసు చేపించది, మనసు పైన ఆ మలినం పడతా ఉంటుంది, ఆత్మ పైన కాదు. దీనికి గంట అయిపోయిందికే 2 జత చుట్టుకొస్తా ఉంది. గంట జబర్దస్త్ గంట అయిపోయింది. అది విడిపించే కొరకే భక్తి. భక్తి చేస్తే సాధ్యమవుతుంది. భక్తి చేయకపోతే మరి 84 వచ్చి జీవరాశిలో పోయి బాధపడుతుంది. इंद्री भोग बास बरमावे भक्ति विवेक नाश करवावे सतगुरु प्रीतम मिले न जब तक कभी न छूटे मन के कौतुक. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఎంతవరకు గురువు లోపల ప్రకటన అయ్యలేదు, ఈ మనస్సు స్థితిగతి మనకి తెలుసనే. ఎందుకంటే ఎప్పుడు మన చేతన అంతర్ముఖం అవుతుంది, మనకు కనపడుతుంది. ఆ మనస్సుకైనా నాదాధారం దొరికితేనే నాదంలో పోయి లీనం అవుతుంది, బయటే రాదు. ಯಾವ మనసు ఇప్పుడు మీకు శత్రువు ఉంది, అది మిత్రం అయిపోతుంది. మీ జ్ఞానం చర్చ తెలిస్తే, గురు స్వరూపం అయితే. ఇదే మనసు, ಯಾವ మనసు ఇప్పుడు మీకు చేయించలే, అదే మనసు మీకు మిత్రుడు అయిపోతుంది.
మీరు మరిస్తే మనసు మర్చాలి, అది ఎప్పుడో నాదంలో లీనమైతుంది. దాని కొరకే ఇప్పుడు మాత్రం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇది చేయనిచ్చాలి. పెద్ద పెద్ద ఋషి మునిలో దేవి దేవతలు అందరిపైన దీని అధికారం ఉంది, ఋషి మునికేనే వెళ్ళేది. దాని కొరకే మేము అందరినీ కథ చెప్పింటే వేద వ్యాస్ రాజా పరిస్థితికి కొన్ని జ్ఞాన బోధలు చేస్తున్నారు. ఆ జ్ఞాన బోధ చేసేప్పుడు మనసు విషయంలో వచ్చింది. అప్పుడు వ్యాస్ అంటారు, రాజన్ ఎవరు అంటే నేను హిమాలయ కొండ ఎత్తున్నామంటే నేను నమ్మొచ్చు, ఎవరినంటే నేను సముద్రమే తాగేస్తున్నామంటే నేను నమ్ముతా, ఎవరినంటే నా మనసు నా స్వాధీనం వచ్చింది అంటే నేను నమ్మలేదు అన్నాడు వ్యాస్ పరీక్షకి రాజాకి. రాజా అంటారు, ఏమా స్వామి మీరు అనే మాట, నా మనసు నాకు ఏం చేసేలే, అట్లా నేను చెప్పిన ప్రకారం నడుస్తుంది. ఎందుకో ప్రపంచికులకి ఏం తెలుసు, మనసు ఏమిటి, ఆత్మ ఏమిటి, ఎందుకో దాన్ని చెప్పిన ప్రకారం కూర్చుంటాం, దాన్ని చెప్పిన ప్రకారం తింటాం, పండుకుంటాం, లేస్తాం, పని చేస్తాం. మనసు మనం మనకేం తెలుస్తుంది? దానికి విరుద్ధంగా ఆ పని చేస్తే అప్పుడు దొరుకుతుంది. 2 రోజులు 3 రోజులు రూమ్ బంద్ చేసి ఇంకో బయట వచ్చేలా ధ్యానం చేయాలంటే కూర్చోండి. 3 రోజులు కాదు, 3 నిమిషం మీకు లోపల నుండి వచ్చేయాలి. బయట కాలర్ పట్టుకొని బయట దొరుకుతుంది. అప్పుడు లంగోటి తయారైతుంది మీకు యుద్ధానికి. ఇది ఏం తమాషా కాదు మనసు. దానికి విరుద్ధమైన పని చేసి వస్తేనే మనకు తెలుస్తుంది. అప్పుడు ఈయనంటే నా మనసు నా స్వాధీనం ఉంది, ప్రపంచంలో నా మనసు ఏం చేసేలే. వ్యాస్ నవ్వుతారు, కానీ రాజన్ నేను కొన్ని విషయాలు చెప్తా మీరు చేయకూడదు అంట. కానీ స్వామి ఈ రోజు నుంచి 15 రోజు తెలిసి ఈ పఠాన్లు వస్తారు, కాబుల్ పఠాన్లు, గుర్రం అమ్మే కోరికే. గుర్రం చాలా సైజు మరి బాగుంటుంది, నువ్వు కొనొద్దు అంట. కొంటే దానిపైన సవారీ చేయొద్దు అంట. సవారీ చేసుకుంటే తూర్పుకే పోవద్దు అంట. తూర్పుకే పోతే అడవికి తొలగిపోతుంది. అక్కడ ఒక రాజకన్య కూర్చొని ఉంటుంది, దాని సంగడ మాట్లాడొద్దు. మాట్లాడితే దానికి రాజ్యంలో తొలగ రావద్దు. మరి రాజ్యంలో తొలగి వస్తే దాని సంగడ పెళ్లి చేసుకోవద్దు. ఈయనంటారు, ఏం స్వామి నేను గుర్రమే పనకపోతే ఇవన్నీ ఎట్లా వస్తుంది? కానీ అంటే ఆయన వెళ్ళిపోయినారు, మాట్లాడలేదు, వెళ్ళిపోయినారు మహాత్ములు. కరెక్ట్ 20 రోజుకే కాబుల్ పఠాన్లో కొన్ని గుర్రాలు పట్టుకొని వచ్చినారు. దాంట్లో వస్తే వీళ్ళ దగ్గర ఉన్నది 6 అడుగులు, అది సుమారు 6.5 అడుగుల పైన ఉంది. బాగా చేసుకుపోయి తందూరు తెల్ల గుర్రం. ప్రజా అంతా ఎన్నికి వస్తా ఉంది గలాన్ని చేసుకొని, ఇట్లా గుర్రం నా రాజ్యంలో ఉండాలి. వేరే వాళ్ళు రాజ మహారాజులు వస్తే వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది, ఇట్లా గుర్రం ఉంది అంట, మన రాజ్యకే శోభ అవుతుంది అంట. ఈ రాజు సభలో కూర్చున్నారు, చాలా హల్లాగుల్లా గలాటలు అవుతా ఉంది అనిక. ఆయన అంటున్నారు, ఎందుకు ఇది లొల్లి? అప్పుడు అంటున్నారు, లేదు స్వామి ఇట్లా కొన్ని పట్టాలు కొన్ని గుర్రం అమ్మకి వచ్చినారు, చాలా సైజ్ గా గుర్రం ఉంది, ప్రజా ఎన్నికనికి వస్తా ఉంది, ఇట్లా రాజా దర్బార్లో ఉండాలి అంతా మన రాజకీయ శోభ ఉంటుంది అంట. రాజా చూస్తాం ఎట్లా ఉంది అంటే పాయ పోయి చూస్తానే మోహిత అయిపోయా. అట్లా గుర్రం ఆయన హస్తబల్లో లేవలేదు. మంచిదే, ఊరికి కట్టేస్తే మన
రాజకీయ శోభ ఉంటుంది అంటే కొనేసినారు. కొనేసి దానికి మేపకి ఇద్దరు పెట్టినారు. స్నానం చేపించేది, బ్రష్ వేసేది, దాని గడ్డి ఇది అదు అంతా వేసేది ఇద్దరు నౌకర్లు. కొన్ని రోజుకి ఇంకో తిని ఏదో చేసి గుర్రం బాగా లావు, రాజా ఇంటిలో మంచి మంచి బాగా లావు అయింది. రాజా రోజు గుర్రం పైన కూర్చొని గాలికి పోతుంది సాయంత్రం 5 గంటలకి. రోజు చూసి మనసు అంటుంది, ఇట్లా గుర్రం నా రాజ్యంలో వండుకొని నేనే సవారీ చేయకపోతే ప్రయోజనమే. అప్పుడు ఒక 7-8 రోజుకి అంటారు, ఈ గుర్రంకి పెట్టండి సామాన్ అంటే తయారు చేయండి అంట. వాళ్ళంతా ఏమైనా పెట్టాలా సీట్ పెట్టి రెడీ చేస్తున్నారు. దొరికిపోగా పర్ఫెక్ట్ పోతే అవుతుంది అనుకొని కూర్చున్నారు. ఒక 20 మంది సైనికులు ఎన్నిక పర్మిట్కి వెళ్ళినారు. ఒక 4-5 కిలోమీటర్ ఏదో చాలా బాగుంది గుర్రం. 4-5 కిలోమీటర్ పోతానే కంట్రోల్ తప్పింది గుర్రం. ఎంత పడితేనే ఆయనకి ఇది తీసుకొని రౌండ్ వేసుకొని దొరిపెట్టి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎన్నిక గాలి స్పీడ్కి వెళ్ళిపోయింది. అడవికి తొలగిపోయింది. అక్కడ ఒక 5 గంటలు అయింది. ఎంతవరకు మారింది? సాయంత్రం 6:30 అవుతా ఉంది. 5 గంటల నుంచి 6:30 మారింది. 1:30 గంట. వీళ్ళంతా ఎన్నిక. అప్పుడు అక్కడ ఒక రాజకన్య ఏడుస్తూ ఉంది. చీకటి అయ్యే సమయం. రాజాకి అని ఇట్లా ఘోర అడవిలో ఈమె ఏడుస్తా ఉంది. పోయి గుర్రం దిగిపోయి అడగినారు, ఎవరమ్మా నీవు? స్వామి నేను యాక్ మార్గం వచ్చింటే నా నైనాక సింహం చంపేసింది. అప్పుడు నేను బతికి పారి వచ్చి దాచుకున్నాము. ఇంకో సాయంత్రం అవుతా ఉంది, యాదో ప్రాణి నాకు చంపేస్తుంది అంట ఏడుస్తున్నాను. పాప నిజంగా అడవి కుకార ప్రాణి ఉండే జాగాలో ఏమమ్మా నా రాజ్యానికి వస్తావా అంటే అడుగుతున్నా. నా ప్రాణం బతి ఇది అయితే సార్ స్వామి అంటే అదే గుర్రం పైన కొంచెం పెట్టుకొని తొలకొచ్చినారు. తొలకొచ్చి ఆమెకి దాసి పని ఇచ్చినారు. నీళ్ళు తెచ్చిచ్చేకే, పాత్ర కడిగేకే. కొన్ని రోజు చూస్తే అట్లా ఆడోలో వీళ్ళు రాణిలో లేవు. అట్లా రాణిలోనే అట్లా వాళ్ళు లేరు. సుందరం మనసు చూసి మనసు మాట్లాడొచ్చా మాట్లాడినారు. పెళ్లి చేసుకున్నారా అంట. ఈ మాట ఆమె రాజీ అయింది, పెళ్లి చేసుకున్నారు. ఇంకో రాణి అయిపోయింది. ఏమే ఒక 3-4 నెలల ఊరికి ఉంది. ఒకరోజు ఏమే సేట్ జోడ్చండి స్వామి, మేము బ్రహ్మ భోజనం పెట్టాలా, ఋషి ముని సాధు సంత మహాత్ములకి అన్నం పెట్టాలా అంటూ ఉంది. రాజా మంచిది, పుణ్యకర్మ, ధార్మిక కర్మ. డేట్ ఫిక్స్ చేసి అంతా రెడీ చేస్తున్నారు. వంట చేసే వాళ్ళకి పిలిపించి మంచి వంట చేపించినారు. అంత లెక్క పత్రికలో మరి సవారీ పంపించినారు ఋషి ముని చెప్పాక. ఆ రోజు చాలా మంది మహాత్ములు వచ్చినారు, పండితులు వచ్చినారు. బ్రహ్మ భోజనం అప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు రాణి సేట్ జోడిసి రాజాకి అంటుంది, రాజన్ ఈ పని ఎవరిని వేరే వాళ్ళు చేస్తే ఆ పుణ్యం వాళ్ళకి దొరుకుతుంది. ఈ పని మనం ఇద్దరే చేయాల, మేమిద్దరే వడ్డీ ఇవ్వాలా అంటే మంచిదే, ఇదో మంచిదే. ఒక వస్తువు రాజా ఎత్తుకున్నారు, ఒక వస్తువు రాణి. ముందే రాజా ఎన్నిక రాణి వద్దా ఉంది. ఒక సూట్ పెట్టుకొని వచ్చి 2వ సూట్కే నిలబడింది. రాజా ఏమైంది? స్వామి
నేను అనుకుంటే వీళ్ళంతా సాధు సంత మహాత్ములు అనుకునింటే వీళ్ళు దుష్టులు అంట. వీళ్ళ దృష్టి సరిలేదు స్వామి అంటేనే రాజా కోపం వచ్చింది. తలవారు తీసేస్తున్నారు. ఇప్పుడే అందరికి శిరచ్ఛేదం చేసేస్తా అంట. ఎప్పుడు తలవారు తీస్తాడా వేదవ్యాస్ ప్రగట్ అయి చేసి పట్టేస్తా. ఏం రాజు ఎంత అన్యాయం చేసేకే తయారైపోయినావు, ఎంత ఋషి మునికి ఎంత ప్రాణం తీసేకే దీని మాటిని. స్వామి మీరన్నారు నా మనసు నాకు ఏం చేసలేదంట. ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి ఏడుస్తున్నావా? మీ మనసు అన్ని చెప్పించింది నీకు, మరి అంటావా నా మనసు ఏం చేసలేదు నాకు అంటావా? అప్పుడు రాజాకి తెలిసింది. రాజా పాపంలో పడినారు స్వామి, తప్పు అయిపోయింది, ఈ రోజు చాలా పాపమే అయిపోతుంది. అలాగా ఉంటుంది. దాని కొరకే అదే స్వామి వాళ్ళు అంటారు सतगुरु कीर्तन मिलेगा जब तक सभी ने छूटे मन तक। ఎంతవరకే సద్గురువు దొరకలే. వారు చెప్పిన ప్రకారం 2:30-3 గంట మనం సాధన చేసుకుని లోపలికి వచ్చేలే, అంతవరకే దీని కోసుక నాటకం నుంచి మనం కడగాక అయ్యేకిలే. దీని స్థితిగతి మనకి తెలుసా? సాధన చేస్తే మనకి తెలుస్తుంది. సాధనంలో ఉండే వాళ్ళకి తెలుసు మనసు ఏంది. లేకుంటే దాని ప్రకారమే పండుకున్నది తినది మనం చేసేది మనసు ఏమో మనం ఏమంటే మనకేం తెలుసు. దానికి విరుద్ధమైన పని చేయండి, ధ్యానంలో కూర్చోండి. చూడండి ఇది కూర్చోబెడుతుందా? కూర్చుందా? ఎప్పుడో పని చేయడానికి లేపేస్తుంది. దాని కొరకే ఇది చాలా ప్రబలం పవర్ ఉంది. నిరంజన్ దాస్ అనే మనసు, సద్గురు దాస్ ఆత్మ ఉంది, నిరంజన్ కాల్ దాస్ మనసు ఉంది. దానికి దాని మాలిక్ తత్వం ఉంది. ఈ ఆత్మ ఈ శరీరం నుంచి కడగకపోకూడదు అంట. దానికి ఏదో పూరా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ మాలిక్ హుకుం భక్తి చేయించారు. దాని నుంచి గురువు మాట వింటేనే చెప్పిన ప్రకారం సాధన చేసుకుని లోపల వస్తే దీని మోస్తనం మనకి తెలుస్తుంది. జై सतगुरु प्रीतम मिले न जब तक कभी न छूटे मन के कौतुक छल बल मन के कालग बरनु ऋषि मुनि कोई जाने न దాని కొరకే స్వామీజీ మహారాజ్ అంటారు దీని చల్ల బల మేము ఇంతవరకు చెప్పలే. ఒక మానవుడు కాదు ఋషి మునికి దీని మర్మం తెలియకపోయా. అది మోసం చేసింది. 60,000 సంవత్సరాలు తపస్య చేసిన విశ్వామిత్రకేనే, 80,000 సంవత్సరాలు తపస్య చేసిన సింగి ఋషికేనా. చూడండి మనసు మోసం చేసింది. మనసు అంటే సామాన్యమైన వస్తువు కాదు. ఈ త్రిలోకి మాలిక్ ఉంది, 3 లోకంలో దీని అధికారం ఉంది. ఇది సామాన్యమైన విషయాలు కాదు. అయితే గురు కృప అయితే సాధ్యం కావచ్చు. గురు కృప లేక సాధ్యం లేదు. चल बल मन के कहाँ लग बरनु ऋषि मुनि कोई जाने न मरमु ताते सतगुरु को जो निज के बिना सतगुरु कोई चले न बचे के. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు దాని కొరకే గురు శరణంలో పోండి, సద్గురు శరణంలో. గురు కృప లేక దీని నుంచి ఎవరు కడగకపోలే. గురు కృప వలన నాదం ప్రకటం అయిపోతే, నామం ప్రకటం అయిపోతే
మనసు నీ స్వాధీనం వచ్చేస్తుంది. ఇంకో వేరే ఉపాయం లేదు. దానికి ఒక జాగాలో స్వామీజీ మహారాజ్ గారు చెప్పినారు, కోటి జతన్ సే యా మన నే మానే గుణ సునికర్ మన సంజాయి. కోటాది ప్రయత్నాలు చేస్తేనే మన మనసు మన స్వాధీనం రాదు. లోపల అనహద నాద ప్రకటన అయితే దాంట్లో ఎంత ఆనందం ఉంది అంటే మూర్లోకంలో ఉండే ఆ వస్తువులు లేవు. గురు కృప నాదు ప్రకట అయితే మనస్సుపై నాదంలో లీనమవుతుంది. దాన్ని వదిలి బయట రాదు మనసు. అప్పుడు ఇక్కడ మనసు లేదో ఆశ మరి కృష్ణ లేదు. అప్పుడు ఇది మన స్వాధీనం వస్తుంది. కానీ దీనికి తెలిసిపోతుంది, నేను ఇంద్రియాలు కాదు, నేను శరీరమే కాదు, ఈ లోకం మన లోకం కాదు, నేను బ్రహ్మ నుంచి వచ్చిన. ఇది తన ఊరు పోయేకి తయారైపోతుంది, కార్యశుద్ధి అయిపోతుంది. దానికొరకే గురు కృప నుంచి నామం ప్రకటన అయితే మన స్వాధీనం వస్తుంది. కానీ ఇంకో వేరే ఉపాయం లేదు. ताते सतगुरु को जो निज के बिन सतगुरु कोई चले न बच के। सतगुरु सम प्रीतम नहीं कोई मन मलिन को दोवे। మరి స్వామీజీ మహారాజ్ అంటున్నారు, సద్గురు సం ప్రీతమ నహి కోయి మన్ మలిన కో ధోవే వహి. ఇప్పుడు గురు సంత మహాత్ములు చెప్పిన ప్రకారం మనం 2-2.5 గంట సాధన చేస్తుంటే సాధన నుంచినే కొన్ని కర్మాలు పోతా ఉంటుంది. మహాత్ములు దర్శనం నుంచి పోతా ఉంటుంది. మరి వాళ్ళ ప్రసాదం నుంచి కొన్ని కర్మాలు పోతుంది. ఇలాగా పోతూ మనసు ఒకరోజు నిర్మలం అవుతుంది. మనసు నిర్మలం అయితే చిత్త స్థిరం అయిపోతుంది. మన చేతన్ పైకి వచ్చే సురు అవుతుంది. మనసు నిర్మలం కాక చేతన్ పైకి రాదు. ఇదే ఆటంకం. మనసు నిర్మలం కావాలంటే నామ ఆధారమే, నామ జపం నడాలి. జపం చేసి చూడండి ఎట్లా పాపిస్తంతా ఉద్ధారం అయిపోయినారు. బాబాజీ గారు భజనలో రాస్తున్నారు, గణిక అజామిలు చేసే పాపి నామ అనేకన తారి పతిత పావన నామ నిర్మల్ తుంకం చలే విసారి. గణిక వేశ్య, అజామిల్ పాపి, సదన్ కసాయి, వాల్మీకి అట్లా వాళ్ళ పాపి నామ సంబరం చేసి మహాత్ములు అయిపోయినారు, ముక్త అయిపోయినారు. సకుబాయి, మీరాబాయి, మరి రవిదాసుడు, కబీర్ అంత నామ్ నుంచి వాళ్ళ మహానుభావులు అయినారు, ముక్త అయినారు. ఇంకో వేరే ఉపాయం లేదు. सतगुरु सम प्रीतम नहीं कोई मन मलिन को दोए। मेरा भाग उदय हुआ बारी सतगुरु की मैं हुई अति प्यारी। మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, నా భాగ్యోదయం అయింది, నాకు ఒక కామిల్ మసీద్ పురా గురు దొరికినారు. వాళ్ళ కృప వలన ఈ రోజు నా మనసు నా స్వాధీనం వచ్చింది. గురు కృప లేక ఇది సాధ్యం లేదు. అయితే గురు చెప్పిన ప్రకారం నడిస్తే సాధ్యమవుతుంది. మనసు చెప్పిన ప్రకారం నడిచి మన స్వాధీనం చేసుకోనేకి కాదు. దానికి విరుద్ధమైన పని అంటే గురు చెప్పిన ప్రకారం నడాలి. 2-2.5 గంట ధ్యానంలో కూర్చుండాలా, రోజు సత్సంగంలో హాజరీ ఇస్తుండాలా. అలాగా నిదానంగా మనసు ఒకరోజు మన స్వాధీనం వస్తుంది. ఎట్లా మనసు నిర్మలం అవుతుందా శాంతి వస్తుంది. మనసు మలినమైందా అశాంతి ఉంటుంది. మనసు నిర్మలమైతే శాంతి కలుగుతుంది. మనసులో మార్పు వస్తుంది. నామ్ సుమరణ. मेरा भाग उदय हुआ बारी सतगुरु की मैं हुई अति प्यारी।
जीव कहाँ जाने महिमा, वेद कते बन जाने मरमा. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇప్పుడు జగత్ జీవ్ క్యా జానే మహిమ. ఇప్పుడు సంసారికులకే గురు మహిమ ఏం తెలుస్తుంది? పగల రాత్రి వాళ్ళు చెప్పిన ప్రకారం సాధన చేసే వాళ్ళకే గురు విషయంలో గురు మహిమ తెలుసు. ఎవరు సాధన చేసుకొని లోపల పోయినారో గురు స్వరూప్ లోపల ప్రకటమైంది వాళ్ళకి తెలుసు గురు పవర్. బయట పగల రాత్రి సంసార చింత చేసే వాళ్ళు ప్రపంచీకులకి ఏం తెలుసు? వాళ్ళకి గురువు సద్గురువులు అంటే ఎవరో, మామూలు గురువు అంటే ఎవరు ఏం తెలుసు? దాని కొరకే ఎవరు లోపల గురువు తాకత్ అంతరంలో ప్రకటన చేసుకున్నారో అట్లా గురుముఖే గురు పవర్ తెలుసు. వాళ్ళు గురువుకే శరణంలో వెళ్ళిపోతారు, గురువు చెప్పిన ప్రకారం నడుస్తారా. ఇప్పుడు బయట శరణంలో పోయే పవర్ మనలో లేదు. దానికి మహత్తులు నామస్మరణ ధ్యానం ఇస్తారు. నామస్మరణ ధ్యానం చేసి చేసి మనసు నిర్మలం అవుతుంది. ఒకరోజు మన చైతన్యం అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడు మనం 10వ ద్వారం వరకే శరీరం సున్నా అయిపోతుంది. మూడో జ్ఞాన చర్చ తెలుస్తుంది. గురు స్వరూప ప్రకటన అవుతుంది. గురుకి లోపల చూస్తేనే మనకి నమ్మకం అవుతుంది. ఆటోమేటిక్ మనం ఆయనకి శరణం పోతాం. లోపల బయట పోకపోతే లోపల పోతాం. అప్పుడు గురు కృప వలన నామం ప్రకటన అయిపోతుంది. అది గురువుకు దాటుంది. మనం శరణంలో పోయే వరకే గురు కృప చేసేలే. దాని వరకే అంటారు, पहले दाता शिष्य भया जो तन मन अर्पा शीश, पीछे दाता गुरु भये जो नाम दिया बख्शीश. ఫస్ట్ దాత ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు? గురు కాదు, శిష్యులే. ఫస్ట్ శిష్యుల గురుకి వేయాల్సింది ఏమిటి అంటే తన మన ధన. మూడించి గురు వాళ్ళు అయితే గురువు ఈయన వాళ్ళు అయిపోతారు. అప్పుడు గురు ఆయన నామం ప్రకటన చేసేస్తారు. మన కార్యశుద్ధి అయిపోతుంది. దాని కొరకే బయట ఉండే వాళ్ళకి గురు మహిమ ఏం తెలుసు. ఎవరో గురుముఖుడు లోపల పోయినారో వాళ్ళకి తెలుసు గురు పవర్ అంటే ఏంటి. సత్వం సత్కన్నా వరకే గురువు మన జత ఉంటారు లోపల. పరమాత్మలో చేర్పించే వరకే ఆయన మనకి ఇసలే జత వస్తూ ఉంటారు లోపల. ఒకరు గురు ప్రకటన అయితే जगत जीव कहाँ जाने महिमा, वेद कते बन जाने मरमा. ज्ञानी जोगी सतकहारे, सतगुरु महिमा कोई नहीं चारे. मरेमंटुनारो ज्ञानी जोगी सब तक हारे, सदगुरु महिमा कोई न विचारे. तो गुरु गोरखनाथ कबीर के वाद विवाद జరిగింది. సిద్ధు సుబ్రహ్మణ్యం గోరఖనాథ్ తక్కువ కాదు. బ్రహ్మ స్టేడియంలో ఓంకారంలో పోయిన వాళ్ళు. యోగి అంటే సహస్రదళ కమలంలో పోయిన వాళ్ళు. ఈయన బ్రహ్మలో పోయిన వాళ్ళు. యోగేశ్వర్ గోరఖనాథ్ వస్తున్నారా, కాశీకి వచ్చినారు. స్వామి రామానంద ఆశ్రమం ముందే త్రిశూల్ పొడిసి దానిపైన కూర్చున్నారు ఆసనం వేసుకొని. స్వామి రామానందకి ఛాలెంజ్ చేసేస్తున్నారు. ఆయన బ్రాహ్మణుడు, స్వామి మానసిక పూజ చేసేవాళ్ళు. నీవు నేను అడిగిన ప్రశ్నకే జవాబు ఎలా, లేకుంటే ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఈయన చాలా భయస్థుడు, బ్రాహ్మణుడు. ఇంకో చూస్తున్నారు యోగేశ్వర్. ఈమె కోపంలో శ్రాపం ఇస్తే బాగలేదు, పదం గంట బట్టి కట్టుకో, పదం వేరే చోటున ఎక్కడ అసలు చేసుకొని ఉంటామంట చెప్పేస్తున్నారు. ఎవరు ఒక శిష్యులో మార్పు ఎప్పుడో కబీర్ సాహెబ్ ఎంత 14 సంవత్సరాలు అయ్యేది. రేస్మి సిరి తయారు చేసి అనుకోండి తన జీవికా జరుపుకోవాలి. అయితేనే అప్పుడు పేరే బాగుంది కబీర్కి. ఇంకో పిల్లలు
అప్పుడు పారిపోయి కబీర్కి చెప్తున్నారు, స్వామి వాళ్ళు ఆశ్రమం విడిచిపెట్టిపోతున్నారు, గంటపడి కడుతున్నారంట. కబీర్ సాహే పారిపో వాళ్ళు చెప్పు స్వామి గారికి, పోతో నేను వస్తా, నేను జవాబిస్తా అంట. కబీర్ సాహెబ్ గారు ఒక దారం, రేష్మి దారం ఉండ చేతిలో పట్టుకొని దారం చుట్టూ వచ్చినారు. ఈయన చాలా కోపంలో ఇంకో శ్రాపం పెట్టేవాళ్ళే. వాళ్ళకి మూక్ పైన ఉంటుంది కోపం, యోగులకి ప్రాణాయామం చేసే వాళ్ళకి. అంతకే కబీర్ సాబ్ వచ్చేస్తారు, ముందుకు నిలబడినా, నువ్వు ఎవరయ్యా? నేను రామానంద స్వామి శిష్యు స్వామి, నీవెందుకు వచ్చినావా? నీ ప్రశ్నకి జవాబు ఇచ్చాకి. నీవు నిన్న మొన్న పుట్టినావు, ఎప్పుడు ధ్యానం చేసావా? నువ్వేం జవాబిస్తావా? పోవయ్యా, లేకుంటే కాలు పాదిస్తావు. లేదు స్వామి నేను ఇస్తా. అప్పుడు ఈయనకి తెలీదు, అంతా ఆ దారం ఉండ చుట్టూ, ఆ దారం ఉండ పైకి పారేస్తున్నారు, 10 భాగం పైన ఆయన కింద, దానిపైన పోయి కూర్చున్నారు. ఈయనకి ఎన్నో ఆధారం ఉంది భూమికి, ఆయన నిరాధారం. అప్పుడు ఆయనకే సాకు కొట్టింది, ఈ పిల్లోడు సామాన్యమైన పిల్లోడు కాదా, ఏం ఆధారం లేక పైకి కూర్చున్నారు. మరి తర్వాత ఆయన దిగి వచ్చినారు. ఇద్దరు జరిగింది వాదవాదం, 1 వారం వరకు, తక్కువ కాదు, 8 రోజు. ఆయన అడిగాకేం జవాబిచ్చాకి. తర్వాత ఎప్పుడో సోల్పోయినారు అడగలో మన జవాబులో. అప్పుడు అంత రిద్ధి సిద్ధిలో గోరఖనాథ్ ఏం చేస్తారా, కమండలో నీళ్ళు, నేను ఎప్పుడు మాయా అంతా నాకు పట్టుకో అంట. ఆయన నీళ్ళు ఉండే కమండల్లో నీళ్ళు అయిపోయినారు. నేను ఎక్కడ ఉండమా అంటూ మాట్లాడుతున్నారు. కబీర్ సాహబ్ తెలుసుకున్నారు. ఆయన ఏం చేసినారో పంచో బట్టలు కటోరీ తీసుకోరని అన్నారు, బట్టలు. ఆ నీళ్ళంతా కమండల్ 5 భాగాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు అయినా శరీరానికి 5 భాగాలు అయిపోయింది. బతికేది ఇట్లా బయట రా స్వామి అంటారు. ఇవి పట్టేస్తున్నారు, కానీ అంతా కమండల్ అయిపోవస్తా. ఎందుకో 5 అదే నీళ్ళు 5 బట్టల్లో పోసేస్తారు. నీళ్ళు అయినారో నీళ్ళు అది పోసేస్తున్నారు. ఇంకా 5 భాగాలు అయిపోయింది, వచ్చేది ఎట్లా? అప్పుడు ఒకటే చేయి వస్తాం, పట్టుకున్నారంటే లెక్క అయిపోయి మరి కమండలు వేసేస్తున్నారు. అప్పుడు బయట వచ్చినారు. ఇప్పుడు ఆయన అంటారు, నేను మాయ అయితే నాకు పట్టుకో. ఆయన శబ్దమే అయిపోయినారు. శబ్ద రూపమే, ఈ మాట్లాడే శబ్ద కాదు, అది వేరే. ಯಾವ శబ్ద సృష్టికి రచన చేసింది మన 10వ ద్వారం అనాది శబ్ద, ఆ మన అంతరంలో దొంకారిస్తా ఉంది. ఆ శబ్ద రూప అయిపోయినారు. శబ్ద ఓత్రోత్ ఉంది, పట్టుకునేది ఎట్లా? మాట వినపడతా ఉంది, మరి ఎక్కడ లేదు. అప్పుడు సోల్పోయినారు. లాస్ట్ కి ఆయన అడుగుతున్నారు, చూస్తే నీ పిల్లోడే, నీవు యావ లోకం నుంచి వచ్చినావా, నీ ఊరు యా ఊరు అంటే అప్పుడు అడిగేప్పుడు చేస్తా. సోల్పోయిన తర్వాత అప్పుడు ఈయన అంటున్నారు, నా ఊరు చాలా దూరం, బ్రహ్మకింత ఇంకా చాలా పై భాగంలో ఉంది. వీళ్ళకి బ్రహ్మ లాస్ట్ ఉంటుంది, ఓంకార బ్రహ్మ. సంత మతం అది 2వ స్థానం, అక్కడ 5వ స్థానం చాలా ఉంది. అప్పుడు ఆయన నా స్థానం చాలా పైన ఉంది. అప్పుడు మరహం హోయసో జానే సాధు ఐసా దేశ హమారా. కబీర్ సాహెబ్ గారు అది గోరఖనాథ్ చెప్పింది, బానే ఉంది. मरहम होए सो जाने साधो ऐसा देश हमारा, बिन बादल बिजली चमके बिन सूरज उजियारा. అక్కడ మానవరాక వర్షాలు కురుస్తూ ఉంటుంది, అమృత వర్షాలు. సూర్యలాక కోటాది సూర్య ఎంత ఉంటుంది. ಯಾವ కాలం మాయ అక్కడ పొయ్యకలేదు. అట్లా ఊరు నా ఊరు చాలా బాగా చెప్తున్నారు. అది ఒక గ్రంథ రూపంగా తయారైంది.
దాని కొరకే అదే మాట అంటున్నారు, జ్ఞాని జోగి సర్వతక హారే. అప్పటి నుంచి మరి ఆయన కాశీకి రాలేదు, గోరఖ్నాథ్ కాశీ విడిచిపెట్టి అప్పటి నుంచి రాలేదు. ఆయన చాలా సిద్ధ పురుషుడు, 84 సిద్ధి ఆయనకి వస్తుంది, 1-2 కాదు, 8 సిద్ధి కాదు, 84 సిద్ధిలు. ఆయన పరిపూర్ణ యోగేశ్వర్. మరి ఎట్లా వాళ్ళే సొంతం. దాని కొరకే అంటారు ज्ञानी जोगी सब थक हारे, सतगुरु महिमा कोई न विचारे जी। ज्ञानी जोगी सब थक हारे, सतगुरु महिमा कोई न विचारे। ताते सतगुरु शरण पुकारूं, आरत उनकी नित प्रतिदारू। आरत करो प्रेम से जबई, कुल परिवार तरे मेरा तबई। आरत विधि करो, आरत विधि अब करो सिंगारा। राधा स्वामी मेरे हुए दयारा। మరి స్వామీజీ మహారాజ్ లో ఆర్తి అంటారు. ఆర్తి అంటే బయట నుంచి లోపలికి వచ్చేది, మనసు బయట రూపమైంది, దానికి లోపల తీసుకొచ్చేది. ఆ లోపల ఆ నాదములో నామరూపం అయ్యేది, అది నిజమైన ఆర్తి. బయట నుంచి లోపల. బయట ఆర్తిలో ఎన్ని చేపడుతుంది, నేదు బత్తి కానీ లేకుంటే కర్పూరం కానీ. అదో మనం దేవుని ముందే దేవు గుడిలో పోయి ఇది ఆర్తి చేస్తుంటాము. కర్పూర కడ అయితే అది ఆరిపోతుంది, లేకుంటే బత్తి నూనె కడ అయితే అది ఆరిపోతుంది. దేవున చీకట్లో ఈయన చీకట్లో అయితే మన లోపల ఆర్తి అయితా ఉంది 24 గంట. 10వ ద్వారములో మనం చేతన్ పోతానే గురు స్వరూప్ ప్రకటన అవుతుంది. గురు కృప ఉన్న జ్యోతి మరి నాదం అనాథనాథ్ ప్రకటన అవుతుంది. శంఖ మరి నాదు గంట 24 గంట ధంకారిస్తా ఉంటుంది. జ్యోతి సహస్రాల జ్యోతి వెలుగుతా ఉంటుంది. అక్కడ గురు దర్శనం అవుతుంది. అక్కడ ఎవరు భక్తి లేదో, నూనె లేదో, ఎవరు పెట్టేవాళ్ళు లేదో, ఆటోమేటిక్ అదో అయితా ఉంది. దానికి వాద్యమే లేదో వాద్య వస్తా ఉంటుంది. అట్లా స్థానంలో చేరి గురుముఖులు గురు ఆర్తి చేస్తారు. అది నిజమైన ఆర్తి. దాని కొరకు బయట నుంచి మీ చిత్తం లోపలికి తీసుకురండి. ఆ నామములో పెట్టి లోపల అంతర్ముఖం కాండి. మీ లోపల ఆర్తి అయితా ఉంది. అది ఎప్పటికే ఆరలేదు ఆ దీపం. అది దానికి పల్టూ సాహెబ్ గారిని అన్నారు, ఉల్టా కుआं गगन में जिसमें जरे चिराग, जिसमें जरे चिराग बिना रोगन बिन बाती, चेहरे तो 12 मास जलत रहते दिन राती। सतगुरु मिला जो होए ताही की नजर में आवे, बिन सतगुरु नहीं वाको दर्शावे। అది ఆ జ్యోతి మనలో వెలుగుతా ఉంది. గురు కృప ఉన్నది ప్రకటమవుతుంది. మన లోపల 6 జ్యోతి 4 జ్యోతి ఉంది. సీసా జ్యోతి, అగ్ర జ్యోతి, జిల్బిల్ జ్యోతి, జగమగ జ్యోతి. ಯಾವ నిజమైన జ్యోతి? అక్కడ మాయా చాలా మోసం ఉంది. నిజమైన జ్యోతి గురువు తీసుకుపోయి దాని దర్శనం చూపిస్తారు, లేకుంటే తన అర్థ చూపిస్తుంది. దానికే పంచసాబ్ అంటారు, సత్గురు మిలా జో హోయ్ తాయికి నజర్ మే ఆవే, బిన్ సత్గురు నై వాకో దర్శ. అది మోసం చేస్తుంది. అక్కడ తన అర్థ చూపిస్తుంది. ఎట్లా కాస్తే సూర్య పైన ఉంటారు, దాని అర్శ నీళ్ళలో పడతా ఉంటుంది. నీళ్ళు సూర్య కనపడతారు, అయితే అది నిజం కాదు, ఆయన ఆకాశంలో ఉంటారు. అలాగా మరి ఆ సూర్య అక్ష నీళ్ళలో పడి నీళ్ళ అక్ష గోడ పైన పడుతుంది, ఆడన్నా వైపుగా కనపడతా ఉంటుంది. అయితే అట్లా మోసం ఉంది.
సీసాలోనే జ్యోతి కనబడతా ఉంటుంది, అది నిజమైన జ్యోతి కాదు. అట్లా మాయ మోసం చేస్తుంది లోపలనే. దాని కొరకే 4 జ్యోతి ఉంది ఆ స్థానంలో. గురువులో నిజమైన జ్యోతి దర్శనం చేపిస్తారు. నిజమైన జ్యోతి దర్శనం అయితేనే కోటాడు జన్మలు పాపాలంతో దగ్ధమైపోతుంది. ఆమె సృష్టికర్త మాయ. వేరే వాళ్ళకే మాయ ఉండొచ్చు, గురువు శిష్యుడికే అదుకు సహాయం చేస్తుంది. దాని దర్శనం నుంచి పాపాలు పోతుంది. నిరంజన సహాయం చేస్తారు. వేరే వాళ్ళకి వాళ్ళ కాలుడు ఉండొచ్చు, సంత జీవికే వాళ్ళు దయాళుడు, దానికి వాళ్ళ నామస్మరణ చేపిస్తారు, వాళ్ళు మనకే సహాయం చేస్తారు. దాని కొరకే ఇవన్నీ నిజవాద ఆర్తి మన అంతరంలో అవుతా ఉంది. ఆ ఆర్తి మైనా మహాత్ములు చెప్పినారు. ఇట్లా ఆర్తి చేస్తే ఆయనే కాదు, ఆయన కుటుంబ పరివార ఉద్ధారం అయిపోతుంది, ముక్తి అయిపోతుంది. భక్తి ఒకరు చేస్తారు, లాభం ఎందుకు దొరుకుతుంది. आरत करो प्रेम से जबई फूल परिवार तरे मेरा तबई आरत विधि अब करो सिंगारा राधा स्वामी मेरे हुए दयारा राधा स्वामी परम दयाल कर आरत उन निहाल. ఎందుకంటే ఈ టైం అంతా స్కూల్ చాలా ఉంటుందా, అందరికి టీచర్కి రజా ఉండలేదు, దాని నుంచి సేవాదారికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నారు. అయితేనా మరి అంత లెక్క నుంచి సత్సంగిలు వచ్చి సేవ చేసినకే వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మేము గురుచరణంలో ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఇంకో భక్తి భావం పెరిగినాయి. మరి మీరు ఎక్కడైనా ఉంటేనా సత్సంగం మరి నామస్మరణ ధ్యానం రోజు చేస్తుండాలా. నామం తీసుకొనికే ముందు ధర్మం ఉంది. ఎట్లాగా మన శరీరంకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం అనుకుంటాం, మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం ఉంది. ఆత్మ ఆహారం భజన శుభ్రం ఉంది, నీరు సత్సంగం ఉంది. సత్సంగం నుంచి మనసుకి సమాధానం కలుగుతుంది, లేకుంటే మనసు మోసం చేస్తూ ఉంటుంది. ఈ శుభ సంసార చింత చేసుకొని బాధపడుతూ ఉంటుంది. సత్సంగం వింటే మనలో ధైర్యం వస్తుంది. ఇవన్నీ ఒకరోజు అబద్ధమే, ఒకరోజు విడిచిపెట్టిపోయేది ఉంది, ఎందుకో టెన్షన్ పెట్టుకోనాల. అయితే దాని కొరకే సత్సంగం వింటుండాలా. నామస్మరణ ధ్యానం రోజు చేయాలా. ఇది మన సొంతం పని. ఇంకో పగలరాత్రి మనం చేసేది ఎవరి పని, కుటుంబ పరివార పని, వాళ్ళ పని అయిపోయా, వ్యాపారం దుకాన్ పని అయిపోయా, వ్యవసాయం జమీన్ పని అయిపోయా, ఆఫీస్ పని అయిపోయా. మన పని మన ఆత్మ ఉద్ధారం చేసే పని. అది చేయకపోతే అన్ని చేసి ప్రయోజనం లేదు. దాని కొరకే సత్సంగ్ నామస్మరణ ధ్యానం రోజు చేస్తుండాలా. నేను అదే కోరుతున్నా. మరి ఎక్కడన్నా ఉంటే అక్కడ సెంటర్ ఉంటుంది. మీ దగ్గర సెంటర్ ఉంటే పోండి. సత్సంగంలో పోయే కొరకు ఏం ఆటంకం లేదు. మహాత్ములు మంచి వాక్యాలు చెప్తుంటారు, వినకి ఏం తొందర లేదు. మీరు వినండి, వాళ్ళు చెప్పిన ప్రకారం నడండి. నడకపోతే ప్రయోజనం లేదు. ఈ చెవు నుంచి విడిచిపెడుతుంటే ఎన్ని సంవత్సరాలు మనం సత్సంగంలోకి వచ్చుంటే ప్రయోజనం లేదు. సత్సంగం విని మనం చేసుకొని దానిపై నడిచే ప్రయత్నాలు చేయండి. మీలో మార్పు వస్తుంది, మీకు మనసుకి శాంతి కలుగుతుంది. దాని నుంచి నడకపోతే ప్రయోజనం లే. దాని కొరకే సత్సంగం అన్ని ఒకటే. సత్సంగం వినాలా, నామస్మరణ ధ్యానం చేస్తూ రోజు చేయాలా. ఇది చేస్తూ ఉంటేనే గురుకృప కలుగుతుంది. మనం మానవ శరీరంలో వచ్చిందికే సార్థకం అవుతుంది. రాధా
రాధాస్వామి నేటి బండారు సత్సంగంతో ఇక్కడ 5 నుండి 9 వరకు 5 రోజులు జరిగిన సత్సంగ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయి. ఈ కార్యంలో ప్రకృతి మార్పుల వలన సంగతికి చాలా ఇబ్బందులు కలిగినందువలన క్షమించగలరు. ఈ విషయంలో సేవాదారులు వీలైనంత సేవ చేసి అట్లాగే సంగతి వారు కూడాను ఆ కార్యానికి సహకరించినందులకు ఆశ్రమం నుండి ధన్యవాదములు. అట్లాగే మాకు నివాసానికి సహకరించిన పద్మశాలి సంఘం కిసాన్ నగర్ అధ్యక్షులకు మరియు సంఘ సభ్యులకు ప్రత్యేక వందనములు. ఆశ్రమంలో సంగతి సౌకర్యార్థమై ఇంకా కొన్ని నిర్మాణాలు చేపట్టవలసి ఉన్నవి. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించలేరని ప్రార్థన. రాధాస్వామి. ముందు